ఆచారం మంచిగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుతుందని పెద్దోళ్ళు అంటుంటారు. పాపం బీజపోల కదా అట్లనే అవుతున్నది. ఈడికే చాలా మాటలు పడుతున్నారు. ఇప్పుడు ఇంకో బండరాయి వచ్చి తలకాయ మీద పడ్డట్టు అయింది. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారు? గదేనుల్లా హైదరాబాద్ లా ఉప్పల్ కాడ బ్రిడ్జ్ కడుతున్నారు కదా, దాని గురించి. అగో ఓ పారి అటు చూసిరా కథ ఎట్లున్నదో. మొదలు పెట్టక ముందే కథ కాశీకి పోయిందన్నట్టే తయారైంది. హైదరాబాద్ లా ఉప్పల్ కాడ ఢిల్లీ సర్కారోళ్ళు బ్రిడ్జి కడుతున్నారు. మొదలు పెట్టి 4-5 ఏళ్ళు అవుతుంది. ఇంకా కోసెల్లలే. ఇయాల రేపు అనుకుంటా పనులు చేస్తూనే ఉన్నారు. ఏదో చేస్తున్నారా అంటే చేస్తున్నామన్నట్టు పని నడిపిస్తున్నారు. ఓ దిక్కు పనులు మెల్లగా చేస్తుండే వరకు మేం తిప్పల పడుతున్నామని రోడ్డు మీద తిరిగేటోళ్ళు బాధపడుతున్నారు. ఈ నడిమిట్లో ఇంకో తిప్పలు వచ్చి పడ్డది. నిన్న పడ్డ ఆనలకు బ్రిడ్జికి ఇగో ఇట్లా బుంగలు పడ్డాయి. వాన నీళ్ళల్లా ఈ బుంగలు కనబడక కారు పోయి అందులో దిగబడ్డది. మొన్న గుజరాత్ లో కూడా ఇట్లనే అయింది. ఒక్క వాన పడే వరకు రోడ్డు మీద మొత్తం పెద్ద పెద్ద బుంగలు పడ్డాయి. కార్లు పోయి అందులో కూలబడ్డాయి. ఇక ఈ బ్రిడ్జి కడుతున్నది కూడా మన మోడీ సారోళ్ళేనాయే. అందుకే గుజరాత్ లా రోడ్డు కూలబడ్డట్టు ఇది కూడా కూలబడుతుంది కావచ్చునని అటు దిక్కు నుంచి పోయేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ పుసుక్కున్న కారు మొత్తం అండ్ల పడి ఎవరైనా పానాలు పోతే ఏంది సార్లు? వాళ్ళ ఇంటోళ్ళను ఎవరు చూసుకోవాలి? బ్రిడ్జి పనులు మెల్లగా చేస్తున్నారు. అండ్ల ఈసోటి పానాలు తీసే కథలు చేస్తున్నారు. మోడీ సారు పట్టించుకోడు. రెండో పారి కేంద్రంలో ఉన్న మంత్రి అయిన కిషనాలు సార్కు కనబడది. ఓట్లప్పుడు వచ్చి లేని ముచ్చట్లు చెప్పి పోతారు. కానీ మా గోసలు పట్టించుకోరా అని ఆ రోడ్డు మీద రోజు తిరిగేటోళ్ళు మస్తు కోపం చేస్తున్నారు. రేవంత్ సారు రోజుకు 18 గంటలు పని చేస్తున్నానని చెప్పుకున్నాడు. అందులో ఓ పావు గంటనన్నా వీటి మీద పెడితే మాకు ఈ తిప్పలు